ఈరోజు మనం లూకాసు వార్త 22వ అధ్యాయం 47 వచనాలలో మనకు కనబడుతున్నటువంటి యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైనటువంటి 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ. ఈ యోధ కోసం మనం ధ్యానం చేద్దాం. అతను పతనం అవ్వడానికి గల కారణాలు, మరి నిజమైన స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తును పట్టించడానికి గల మరి కారణాలు మనం చూద్దాం. అయితే ఆ వచనాలు మనం చూసినట్లయితే లూకాసు వార్త 22:47 నుంచి చదివినట్లయితే, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుమ్ముగూడి వచ్చిరి. 12 మంది శిష్యులలో ఒకడైన యోధ అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు 48వ వచనం, యేసు యోధ, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా. ఇస్కరియోతు యోధ మనకి అందరికీ చాలామందికి తెలిసినటువంటి వ్యక్తి. అయితే బైబిల్లో మనము ఈ వ్యక్తిని మనము చూస్తూ ఉంటాం. ఈ యొక్క కలువరి శ్రమల్లో ఇతని పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 2 వచనాలను మనం బాగా గమనిస్తే యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన యోధ, ఇస్కరియోతు యోధ యొక్క మనస్తత్వము ఎటువంటి వాడు కనబడుతూ ఉంది. ఇస్కరియోతు యోధ 12 మందిలో ఒకడు. యేసులో నడిచి యేసులో మరి ఉంటూ, యేసుతో పాటు ఉంటూ, యేసుతో నడిచి, యేసు ప్రక్కనే ఉండి భోజనం చేసి, మరి రొట్టె విరుచుట ఎందుకు కూడా ఆయనతో పాటు పాలు పొందులు పొంది, అలాగే మరి ఆయనతో పాటు మరి ఆ శిష్యులతో పాటు దెయ్యాలను వాటిని మరి వెళ్ళగొట్టి మరి స్వస్థత కార్యాలు అనేటువంటి శిష్యులు ఏమైతే చేశారో ఇస్కరియోతు యోధ కూడా అటువంటి కార్యాలు చేసినటువంటి వాడు. మరి అటువంటి వాడు యేసుతో పాటు తిన్నాడు, యేసు ప్రక్కనే ఉన్నాడు, యేసుతో పాటే నడిచాడు, యేసుతో పాటే పడుకున్నాడు, యేసుతో పాటే ఉన్నాడు. కానీ అతని జీవితం, అతని శరీరము ఆయనతో పాటు ఉంది, కానీ ఆయన హృదయము వేరే విధంగా ఉంది. ఆయన ఆలోచన వేరు, ఇస్కరియోతు యోధ ఆలోచన వేరు, కనపడుతున్న జీవితము వేరు. అయితే అటువంటి వాడు యేసు ప్రక్కన ఉంటూ ఆయనను అప్పగించాడు. ప్రక్కనే ఉంటూ మనము కొంతమందిని బాగా నమ్ముతాం కదా, మన సీక్రెట్స్ అన్ని చెప్తూ ఉంటాం, నిజమైన స్నేహితులని, మనకు నమ్మకస్తులని నమ్ముతూ ఉంటాం. వాళ్ళు మన రహస్యాల్ని, మరి మనకు ఉన్నటువంటి సీక్రెట్స్ని ఏమన్నా చెప్పినప్పుడు మనసు బ్రద్దలైపోతుంది. కానీ యేసుక్రీస్తుకు ముందుగానే తెలుసు ఇస్కరియోతు యోధ ఇటువంటి వాడు. మరలా ఇతనికి ధనాపేక్ష కలిగినటువంటి వాడు. ధనాపేక్ష అంటే మరి యేసుక్రీస్తుకు మరి ఆ యొక్క జనాల్లోకి వెళ్తున్నప్పుడు కొంత ధనాన్ని, వారికి తోచినటువంటి ధనాన్ని యేసుక్రీస్తుకి మరి ఇచ్చేటువంటి వారు, ఆహారం ఇచ్చేటువంటి వారు కొంతమంది, ధనాన్ని ఇచ్చేటువంటి వారు కొంతమంది, ఆహార పదార్థాలు ఇచ్చేటువంటి కొంతమంది. అయితే ఈ ధనాన్ని అన్నిటినీ మరి సంచ పట్టుకుని మరి ఉండేటువంటి వాడు ఇస్కరియోతు యోధ. ఎందుకంటే ఇస్కరియోతు యోధ ఒకానొక సందర్భంలో మనకు బైబిల్లో నేను అయితే చెప్పట్లేదు, కానీ మరి ఇస్కరియోతు యోధ మరి ఒక పాపాత్ముడైనటువంటి ఒక స్త్రీ మరి అత్తరు తెచ్చి మరి ఆయన పాదాలకు పూసినప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు ఆయన పాదాలకు మీరు పూసి ధనాన్నంతా వృధా చేస్తున్నావు, అదే ఆయనకు ఒక కానుకగా ఇస్తే బాగుంటుంది కదా, అనవసరంగా ఆ యొక్క అత్తరు కొని నువ్వు మరి ఇట్లాంటి అనవసరమైనటువంటి పని చేస్తున్నావు అంటాడు. ఎందుకంటే ఇస్కరియోతు యోధ మరొకటి ఏంటో తెలుసా, యేసుక్రీస్తుకి కానుకలు ఇచ్చినటువంటి వాటిలో దొంగిలించి తన సంచిలో కూడా వేసుకున్నటువంటి వాడు. ఒకవేళ ఆ స్త్రీ కానుకేస్తే తను కూడా కొంచెం ఆ కానుకలు కొంచెం దొంగిలించడానికి అవకాశం ఉంటుందని ఇస్కరియోతు యోధ ఆలోచన. చూసారా ఎంత ఘోరమైనటువంటి ఆలోచన. అటువంటి ఆలోచన కలిగినటువంటి ధనాపేక్ష కలిగినటువంటి వాడు మరి ఈ యేసుక్రీస్తుతో పాటే ఉంటూ ఆయన ప్రేమ ఎటువంటిదో, ఆయన ఎటువంటి వాడో మరి కళ్ళ ముందు చూసినాడు, తాను ఎలా జీవించాడు ఏంటి. అటువంటి యేసును పట్టించడానికి నేను సిద్ధపడ్డాడు. ఎందుకోసం? ధనం కోసం, సుఖ సౌకర్యాల కోసం. మరి అటువంటి వాటి కోసం ఇస్కరియోతు యోధ మరి ఆ యొక్క యేసుక్రీస్తును